అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల కోడ్ కూడా అమలు తెచ్చిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలను ఇప్పటికి కూడాను అమలు చేస్తూనే ఎన్నికల కోడ్ను వైలేట్ చేస్తుందన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అందులో విద్యా వ్యవస్థలో మాత్రం ఈరోజు వారు తిన్న చెక్కీ దగ్గర నుండి రాసుకున్నటువంటి నోటుబుక్ పై కూడాను ముఖ్యమంత్రి ఫోటో ఉండడం, వారు నాడు నేడు పథకంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు అంశాలు కూడా పొందుపరుచున్నాయి. అంటే ఒక అకాడమిక్ ఇయర్ సంబంధించిన నోట్బుక్ కావచ్చు, వారు వాడుతున్నటువంటి ట్యాబ్ కావచ్చు, మరోవైపు చూస్తే వారు తిన్నటువంటి చెక్కీ కానీ అదే రాగిపిండి, ఈ కవర్ల మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో ఉండడం మాత్రం పూర్తిగా ఈరోజు వివాదానికి దారితీస్తుంది. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఏదైతే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఆ ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు చేపడుతుంది, శాఖాపరంగా వారికి ఎటువంటి ఆదేశాలు ఇస్తున్నారు, పాఠశాలలో అకాడమిక్ ఇయర్తో పాటు అంటే 2 నెలల ముందు ఫుడ్ ప్రాసెస్కి సంబంధించిన విద్యార్థులకు ఇచ్చేటువంటి పౌష్టికాహారం కావచ్చు, మధ్యాహ్న భోజన ఆహారం పదాలకు సంబంధించినటువంటి సామాన్లు పంపిణీ కావచ్చు, ఇవన్నిటిపై కూడాను ముఖ్యమంత్రి ఫోటో ఉండడం, ఆ ఫోటో ఉన్న క్రమంలో వాటిని ఎలా తొలగించాలి, ఇది కోడ్ వైలేషన్ అవుతుంది, అది విద్యావ్యవస్థపై కానీ ఆ ఉపాధ్యాయులు కానీ నిర్వాహకులపై ఎటువంటి భారం పడుతుంది, వారు ఎన్నికల కమిషన్కి ఎటువంటి సమాధానం చెప్పాల్సి వస్తుంది అన్నటువంటి భయం వాళ్ళతో నెలకొంది. ఈ తరుణంలోనే మనం ప్రస్తుతం చూస్తుంటే కనుక నగరపాలకి సంబంధించినటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాం. చూస్తే కనుక ఏదైతే నోట్బుక్లు ఉన్నాయో అందులో కూడా జగనన్న విద్యా దీవెన అని చెప్పేసి ఇక్కడ ఫోటో పబ్లిష్ చేయబడింది. ఇచ్చినటువంటి బ్యాగ్ ఏదైతుందో అది కూడా జగనన్న విద్యా దీవెన. మరోవైపు వారు తిన్నటువంటి చెక్కీ కావచ్చు, అదేవిధంగా రాగిపిండి కావచ్చు, అదే బెల్లం, ఈ పొట్లాల మీద కూడా ఈ పబ్లిసిటీ ఈ చూస్తే కనుక ఈ వీటి మీద ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మాత్రం 2 నెలల పాటు ఈ సరుకుల సప్లైకి సంబంధించినటువంటి సరఫరా చేయడం జరిగింది. ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇది పబ్లిసిటీ తంతుగా ప్రతిపక్షాలు ఆరోపించడంతో పాటు ఎన్నికల కమిషన్ కూడాను ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని కోడ్ వైలేషన్ చేస్తారన్నటువంటి ఒక భయం నెలకొన్నటువంటి నిర్వాహకులు మాత్రం ఆ శాఖాపరంగా కూడా కొద్ది ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. చూస్తే ట్యాబుల్లో కూడాను ఇప్పటికి కూడాను ఆ ట్యాబుల్లో కూడాను ఇచ్చే క్రమంలో అక్కడ చూస్తే ప్రస్తుతం మాత్రం అది కూడా జగన్ అంటే ముఖ్యమంత్రి తాలూ ఫోటో వచ్చే పరిస్థితి. ఈ తరుణంలో వీటిని తొలగించేందుకు శాఖాపరంగా విద్యా సంస్థలకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చారు, వీటన్నిటిని కూడా ఈ 2 నెలల పాటు నిక్షిప్తం చేయాలి, ఎటువంటి పబ్లిసిటీ లేకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ చేపట్టింది. చూస్తున్నాం టేబుల్లో కూడా నవరత్నాలు పబ్లిసిటీ అంటే గత ప్రభుత్వం విద్యా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో పాటు మరోవైపు విద్యకి ఇచ్చినటువంటి ప్యారిటీని చూపించేందుకే ఇదంతా కూడా పబ్లిసిటీ తంతుగా తీసుకుంది. కాకపోతే సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చినటువంటి ఈ తరుణంలో ఈ పబ్లిసిటీని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు మాత్రం తప్పకుండా ఆరోపణలు చేస్తాయి. ఈ ఆరోపణలు అతిక్రమించేందుకు నిర్వహణకు కొంత కష్టమైనప్పుడు కూడాను ఉన్నతాధికారులు ఇచ్చినట్టు ఆదేశాల మేరకు వీటిని ఎలాగ ఇచ్చేస్తారు మనతో మాట్లాడడానికి మురళీకృష్ణ ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నారు. చూస్తే ఇదంతా కూడాను ప్రజెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ తరుణంలో వీటిని ఎలా అంటే పబ్లిసిటీ లేకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ మీకు వచ్చాయి? మాకు విద్యాశాఖ నుంచి కూడా మాకు మేము జీవో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మేము ఫాలో అవుతాము. ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్ అంతా ఓల్డ్ స్టాక్ కాబట్టి దీని మీద ఉన్నటువంటి లేబుల్స్ అన్నీ కవర్లన్నీ కూడా ఓపెన్ చేసేసి ఓన్లీ మెటీరియల్ మాత్రమే మేము నిర్వాహకులకి ఇస్తాము. వాళ్ళు తయారు చేసి ఇచ్చినటువంటి మన పిల్లలకి ఇస్తాము. ఇవన్నీ కూడా కవర్లన్నీ కూడా మేము నిక్షిప్తంగా పక్కన పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కోడ్ ఉల్లంఘన అని కనుక మిమ్మల్ని ఏమైనా ప్రశ్నిస్తే మీరు వారికి ఏ సమాధానం చెప్పడానికి మీకు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి సూచనలు ఉన్నాయి? మాకు ఇటువంటివి ఏవీ లేకుండా నిశ్శబ్దం చేయమనిసి ఎనీ పొలిటికల్ లీడర్స్ యొక్క పిక్చర్స్ లేకుండాను ఉండాలని చెప్పి మాకు సూచనలు ఇచ్చారు. వాటిని మేము ఫాలో అవుతున్నాము. కనుక ఇలాంటి ఉన్న సందర్భంగా మేమేం చేస్తామంటే కేవలము విద్యార్థులకు సరఫరా చేసినటువంటి మెటీరియల్ మాత్రం తప్పకుండా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి డివియేషన్ ఉండదు. కానీ ఈ పొలిటికల్ లీడర్స్ యొక్క పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మేము తీసి జాగ్రత్త పెట్టడం, బయటికి వెళ్లకుండా మేము జాగ్రత్త పడడం జరుగుతుంది. అది ఫుడ్ ప్రాసెస్కి సంబంధించిన మెటీరియల్ విషయంలో ఏదైతే బ్యాగులు ఉన్నాయి, పాఠ్య పుస్తకాలు ఉన్నాయితో పాటు నోట్బుక్ల మీద ట్యాబుల్లో కూడా ఉన్నాయి, వాటికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్? మేము ఇప్పుడు బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాగ్స్ పైన ఉన్నటువంటి వాటిని ఎంబ్లమ్స్ ఏమైనా వేరేగా దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నట్లయితే వాటికి పిక్చర్స్ వాటన్నీ కూడాను అట్లా వేయించడం జరుగుతుంది. ఆ ట్యాబ్స్ కూడాను వీలైనంత వరకు మేము అవి లేకుండా చూస్తాము. ఒకవేళ ఎవరైనా ఆరోపిస్తే
వారు బయట నుండి ఆరోపిస్తే ఇది కాదు అని చెప్పేదానికి మీ దగ్గర ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్తో పాటు వాటిని ఆచరించేందుకు అవసరమైనటువంటి మెలకులు ఉన్నాయి? మాకు ఇచ్చినటువంటి జీవోలో అన్ని కూడాను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అవి తప్పకుండా మేము పాట అవుతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో 3 రోజుల పాటు ఇటువంటి ఏవైనా కూడా దీర్ఘకాలికంగా ఉన్న ప్రాసెస్ ఉంటే వాటిని ఎట్టి పరిస్థితులు సర్దుబాటు చేసుకొని ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు చేసింది. ఆ క్రమంలోనే చూస్తే ఏదైతే ఈ బ్యాగ్ ఉంది, బ్యాగ్లో జగనన్న విద్యార్థి దీవెన అన్నటువంటి దీన్ని స్టిక్కర్ అంటిపించమని చెప్పేసి ఆదేశాలు వచ్చాయి. ఇది ఫుడ్ ప్రాసెస్ సంబంధించి శనగపప్పు బెల్లంతో చేసిన చెక్కి. ఈ చెక్కి మాత్రం 2 నెలల ప్రాసెస్ ఉంటుంది. ఈ 2 నెలల్లో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కానీ ఎక్స్పైర్ అయితే మాత్రం దీన్ని రీబ్యాక్ చేసే పరిస్థితి. అది అవసరం లేకుండా ప్రస్తుతం దీంట్లో ఈ కవర్ని చించి కేవలం ఆ చెక్కిని మాత్రం పిల్లలకి అందజేస్తారు. మునుపుట్లో అయితే మాత్రం ఈ కవర్తో పాటు అలాగే పిల్లలకి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఆ ప్రాసెస్ని ఇప్పుడు ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది. అదేవిధంగా బెల్లం పైన కవర్ ఉంది. ఈ కవర్ని నేరుగా వంటశాలకు ఇచ్చే పరిస్థితి. ప్రస్తుతం మాత్రం కొంతమంది నిర్వాహకులను ఏర్పాటు చేసి ఈ బెల్లం మీద కవర్ తీసి ఈ కవర్ను నిక్షిప్తం చేసి బయటికి రాకుండా ఉన్నది. ఇది పాత స్టాక్ కాబట్టి ప్రస్తుతం ఉన్న కోడ్ అమలు మాత్రం తూచా తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అవుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేసినటువంటి ఈ ఫుడ్ ప్యాసేజ్ ప్రీవియస్ ఇచ్చింది. మరోవైపు నోట్బుక్ చూస్తుంటే కనుక అది అకాడమిక్ ఇయర్లో భాగంగా గత ఏడాది సరఫరా చేసినటువంటి నోట్బుక్. అది పిల్లలు వినియోగించుకునే పరిస్థితి ఉంది. ఆ నోట్బుక్ పై ఆయన ఫోటో కనపడకుండా ఉండేందుకు అట్ల వేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు. అలా ఎవరైనా విద్యార్థులు కనుక ఫాలో కాకపోతే మాత్రం వారిని పిలిపించి మరీ దానికి తగినటువంటి చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధం చేశామని ఉపాధులు చెప్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఈ ఫుడ్ ప్రాసెస్ సంబంధించిన కవర్లో మాత్రం వాడిన తర్వాత బయటికి రాకుండా ఏదో ఒక చోట నిక్షిప్తం చేయాలన్నటువంటి ఆదేశాలు మాత్రం తూచా తప్పకుండా పాటించేందుకు తాము చేస్తున్నటువంటి ప్రయత్నం పూర్తవుతుంది. మరో 2 రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. కొత్త స్టాక్ ఏదైనా కనుక వస్తే ఇటువంటి కోడ్ అందులో 2 నెలలు ఎన్నికలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన స్టాక్ సప్లై విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పాఠ్య పుస్తకాలు, ట్యాబ్లు, బ్యాగుల విషయంలో మాత్రం వాటికి అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటిస్తూ పాఠశాలలో ఈ ఎన్నికల కోడ్ వైలేషన్ లేకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. ఎన్నికలు తంతు ముగిసినంత వరకు ఈ అంశాన్ని మాత్రం ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగానే తాము మెసులుకుంటున్నాం. గతంలో జరిగినటువంటి ఏదైతే పబ్లిష్ అయినటువంటి పుస్తకాలు కావచ్చు, సరఫరా అయినటువంటి ఆహార పదార్థాలు, ఇవన్నిటి విషయంలో మాత్రం కోడ్ ఉల్లంఘన అన్నటువంటి పదం లేకుండా ఇక్కడ పాఠశాలలో ఆచరించేందుకు ఉన్న స్థాయి అధికారులందరూ కూడాను ఈరోజు సంసిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్షాలు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆయన ఫోటో కానీ అంటే ముఖ్యమంత్రి ఫోటో ఉన్నటువంటి ఎటువంటి పేపర్ కావచ్చు, అది తినుబండారమైన కవర్ కావచ్చు, వాటిని బయటకు రాకుండా చూసుకునేందుకు మాత్రం తమ అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ విషయంలో మాత్రం ఎన్నికల కమిషన్ ఆదేశాలు మాత్రం తూచా తప్పకుండా పాటించేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయులు స్పష్టం చేస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.